సంవత్సరంలో ఒకరోజు మాత్రమే తెరిచే ఆలయం. దట్టమైన నల్లమల్ల అడవిలో చుట్టూ కొండలు, మధ్యలో లోయ. ఆ లోయలో దర్శనమిచ్చే స్వామి. హర హర మహాదేవ శంభో శంకర. ఈ రోజు ఏడుకొచ్చామంటే ఒక గొప్ప పుణ్యక్షేత్రానికి వచ్చాం. నల్లమల్ల అడవుల్లో, అడవి లోపల ఏడో ఉన్న ఒక గొప్ప పుణ్యక్షేత్రానికి వచ్చాం. ఇది ఎక్కడో లేదు, ముననూరు దగ్గరలోనే ఉంటది. ఒక లుద్దిమల్లయ్య ఆలయం అని చెప్పేసి. మన శ్రీశైలం వెళ్లే రహదారిని ముననూరు దాటిన తర్వాత మెయిన్ రోడ్ నుంచి ఒక కొన్ని కిలోమీటర్ లోపల నడుచుకుంటూ అడవిలో నడుచుకుంటూ వస్తుంటే ఉంటది అనమాట. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటది. అడవిలో మొత్తం చుట్టుముట్టు అడవి ఉంటుంది. ఇప్పుడు మేము చూపిస్తాం మొత్తం ఎట్లుందని చెప్పి. దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది కేవలం సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే ఓపెన్ ఉంటుంది. అది కూడా ఏకాదశి, తొలి ఏకాదశి ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు మాత్రమే ఓపెన్ ఉంటుంది. ఇంకా ముందు ముందు కూడా ఓపెన్ ఉండకపోవచ్చు, ఎందుకంటే అడవి ప్రాంతం పుల్లు అవి తిరుగుతున్నాయని చెప్పేసి అని పర్మిషన్ ఇవ్వట్లేదు. ఇది కూడా ఈ రోజు మాత్రమే ఇచ్చారు, ఒకటే రోజు ఉంటుంది. లోపలికి వెళ్ళి ఆలయం గురించి మొత్తం తెలుసుకుందాం, అంతా వివరిస్తారండి. పోదాం. అలిచిపోయారు వీళ్ళు, రమ్మంటే వస్తలేదు. ఒక 2 నిమిషాలు నడిచి అప్పుడు అలిచిపోయారు అంటారా. పోదాం. ఈ నల్లమల్ల అడవిలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, అందులో ఇది కూడా ఒకటి. కానీ ఇక్కడికి రానికి చాలా కష్టం. అడవిలో 4-5 కిలోమీటర్లు నడవాల్సి ఉంటది. మొత్తం అడవి చెట్లు ఎట్లున్నాయి, చిన్న దారి ఉంటుంది, అలాగే నడుచుకుంటారు. ముందు ముందు ఇంకా సూపర్ ఉంటుంది, ట్రెక్కింగ్ అదంతా మస్తు ఉంటుంది. రండి చూద్దాం మొత్తం. లొకేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో, మస్తు పీస్ఫుల్ ఉంది, సూపర్ అంటే సూపర్ ఉంది. లొకేషన్ అయితే అద్దరిపోయింది అసలు. చూడండి మొత్తం ఎట్లుందో అసలు. ఎట్లా ఈ రోజు అసలు వాతావరణం కూడా, వెదర్ కూడా భలే సపోర్ట్ చేస్తుంది మాకు. చెట్టు దీని మనం చాలా అరుదైంది. ఇది దీనితో మాత్రమే కేవలం సాధ్యం అవుతుంది పోటీ అనికి. ఉంటాయి కొన్ని ఉంటాయి కానీ మీకు తెలియదు, నేను చెప్తా చూడరి. లేదు చేపించి చెప్తాం పాటు. ఈ నుంచి కిందికి పోవాలి. ఎంత డేంజర్ కూడా చూడరు అసలు, మామూలు లేదు. ఎంత అంటే మెల్లగా చూసి అడిగాలి, లేకపోతే కిందనే పడతాం, పోయి ఆడబడతాం. ఇది చూడండి అసలు ఎట్లుంది అసలు. లేదు జాగ్రత్త మాత్రం మస్తు డేంజర్ ఉందిరా బాబు. మెస్త లెక్కనే ఉంది, మస్తు డేంజర్ ఉంది అసలు. దగ్గరికి మళ్ళీ వచ్చా షుగర్ బీపీలు ఆగిపోవాలి. కళ్ళు తిరుగుతున్నాయి, షుగర్ ఎక్కువ ఉంది. ఇట్లా ఉంది, పైకి చూసిన కళ్ళు తిరుగుతున్నాయి, కిందకి చూసిన కళ్ళు తిరుగుతున్నాయి. భయానక సపోర్ట్ ఎలాంటిది లేదు, మట్టి కదా జారుతుంది, కళ్ళు తిరుగుతున్నాయి. కీరైనా వాటర్ తాగినా చూసారు కదా, అదనమాట పరిస్థితి. అట్లుంది. కొంచెం ఆల్చి షుగర్లు బీపీలు ఉన్న వాళ్ళు రాకపోవడం బెటర్. అమ్మో, ఈ ప్రదేశం ఎంత అద్భుతంగా ఉందో అంతే డేంజర్ కూడా. పెద్ద పులులు తిరుగుతుంటాయి ఇక్కడ.
మెల్లగా చూసిరండి బండి చూసిన పక్కన ఇది ఉంది కొండ ఉంది, ఈ గ్యాప్ లో వెళ్ళాలి మెల్లగా. బుడవరకు వెళ్ళనా, దీని కింద ఉన్నాయి ఇంకోనా నీళ్ళు చల్లగా ఉన్నాయి, ఒక చేపలు చూడన్నది చల్లగా ఉన్నాయి నీళ్ళు. ఇక్కడ మొత్తం కొండలు రాళ్ళు గుట్టలు, ఇక్కడ మంచిగా చల్లని నీళ్ళతోటి జలపాతం మనకుంది. అట్లాగే లోపల మంచి మంచి జంతువులు ఆనచ్చినాయి. ఇంకెంత దూరం పోవాలి బాబు, కాలు గుంజుతున్నాయి. ఇంత పైనుంచి కింద మనుషులు కనిపిస్తున్నారు కదా, అంత దూరం పోవాలి ఇప్పుడు మనం. కనిపించే లోయల్నే ఉంటాడు ఆ లొద్దిమల్లయ్య స్వామి. ఈ నుంచి మొత్తం కిందికి వెళ్ళిపోయి ఇంకా లోయ లేక ఉంటుంది, మస్తు డేంజర్ ఉంటుంది. మెల్లగా చూసుకుంటూ పోవాలి, కొంచెం కింద పడుతుంది. చూడండి చూపిస్తే ఎట్లుంటుంది. అరే ఏందా మీరు ఆగుతురు, సో భయం అవుతుందా? భయమా? భయం ప్రతిసారి భయపడుతూనే ఉంటాను సార్, ఎక్కడ చచ్చిపోతాను. ఎవరా అప్పుడే వెళ్ళిపోయినావా? చేతన అయితే లేదా? అవుతుంది. తినోగా ఇంత అయితే తిన్నా ఉర్ల వంట ఉరుతావు బ్రో, ఉర్ర అంటే ఉరుతాము అమ్మనే కానీ కాపాడండి బాబాయ్. చూడండి అసలు ఎంత డేంజర్గా ఉంది ఇది. లేదు 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 జాగ్రత్తగా అమ్మ. ఓం నమః శివాయ. గోస్లో ఆ శివయ్యని చూడాలని చేత కాకపోయినా సరే ఎట్లో అట్లా కష్టపడి మరీ వస్తారు ఇక్కడికి. ఇడికి రావాలంటే చాలా కష్టం, కానీ మస్తు ఫీల్ ఉంటది. మంచిగా ట్రెక్కింగ్ చేస్తూ పోవచ్చు, కానీ మస్తు డేంజర్ ఉంటది ఈ దారి. మొత్తానికి ఒక అర్ధ గంట సేపు రిస్క్ చేసిన తర్వాత దూరం వచ్చినా చూడండి ఎట్లుంది లొకేషన్, అద్దరిపోయింది అసలు, మామూలు లేదు. ఆ వాటర్ అదంతా మస్తు అంటే మస్తు కష్టం ఉంది అనమాట. ఆ రాళ్ళ కింద బండ్లు అవి ఉన్నాయి. ఒకతనైతే మొత్తం వాన పడ్డది, మట్టి జాగ్రత్త చెప్పులు ఇప్పేసి వచ్చిన ముసలి వాళ్ళు వస్తారు. అసలు వాళ్ళందరూ ఎట్లా వస్తారు అర్థమైతలేదు. ఆయన మీద నమ్మకం, ఆయన్ని రప్పిస్తున్నాడు వాళ్ళందరినీ. చూడండి అసలు లొకేషన్ ఎట్లుందని చెప్పేసి ఆడుకోవాలి ఇప్పుడు మనం. లొకేషన్ ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, అది 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 దేవుడు, ఆడుకో దర్శనించుకోవాలి మనం. వాటర్ ఫాల్ చూడండి ఎట్లుంది. ఒక్క కొబ్బరికాయకి 50 రూపాయలు అంట ఈడ. స్నానాలు చేయాలనుకునే వాళ్ళు స్నానాలు చేసి ఇక్కడ స్నానాలు చేసి దేవునికి దర్శనానికి పోతారు అనమాట. చూడండి వాటర్ ఫాల్స్ ఎట్లున్నాయి, ఆ వాటర్ ఫాల్స్ హైలైట్ అసలు. ఇందాక పైనుంచి ఊహించిన కదా, అది ఆడి నుంచే అనమాట. ఇప్పుడు ఆ నుంచి వచ్చినాం మనం వీడికి.
ఇక్కడ ఉన్న ఈ గుండంలో స్నానాలు చేస్తే మనం చేసిన పాపాలను తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఆ నమ్మకంతోనే గుండంలో స్నానాలు చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. జై శ్రీరామ్. అదిగో లొద్ది మల్లయ్య ఇంత దూరం ఇంత కష్టపడి వచ్చింది ఒక్క క్షణం ఆయనను చూడనికే. ఆ స్వామిని చూసిన వెంటనే ఇంతసేపు మనం పడ్డ కష్టమంతా మర్చిపోతాం. సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉండి ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శనం చేసుకోవాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. ఈ ఆలయం దట్టమైన అడవిలో ఉండడం వల్ల ఫారెస్ట్ ఆఫీసర్స్ ఇక్కడికి ఎవరిని రానివ్వరు. కేవలం సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే దర్శనం చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. అది కూడా తొలి ఏకాదశి రోజు మాత్రమే. దర్శనం అయిపోయినాక రిటర్న్ లో పైకి వస్తుంటే మాత్రం దోల తీరిపోయింది అందరికి. ఒక్కొక్కరికి చెవుంటలు పట్టినాయి. అందుకనే మావోడు చల్లగా నీళ్ళల్లో కూర్చుండు. అయిపోయింది మా వాళ్ళ పని అయిపోయింది. అడ్డమాట రేపు వచ్చేసరికి సక్సెస్ఫుల్ గా దర్శనం కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ పైకి వచ్చినాం. పైకి వస్తుంటే మాత్రం నరకం చూసినాం. అసలు మామూలు లేదు. ఒక్కొక్కరికి చెవుంటలు ఇట్లా గారిపోయినాయి. అక్కడ వీడియో తీసుకున్నాం మర్చిపోయినాం. అసలు అంటే అక్కడ ఆగనీయలేదు. వాళ్ళు కూర్చొని వీడియో తీసుకున్నా కూడా ఆగనీయలేదు. వెళ్ళిపోండి ఇక్కడ నుంచి దూరం పోండి బాటలు ఉన్నాయి అని చెప్పి వీడికి వచ్చి కడుక్కొని ఇప్పుడు కొబ్బరికాయలు తినుకుంటా ప్రశాంతంగా ఉన్నాం. కానీ పైకి ఎక్కేసరికి అయితే ఒక్కొక్కరికి అసలు అలిసిపోయింది పానం అంతా. అసలు ఫుల్గా అయిపోయింది పానం అంతా. మామూలు ఎట్లా అనిపిస్తుంది? చాలా ఇబ్బంది ఉంది. అది ఎక్కుతుంటే ఇట్లా దగ్గర లేదు కదా, మస్తు చాలా అంటే చాలా ఇబ్బంది ఉంది. నన్ను అడిగితే మాత్రం ఎవరన్నా మీరు బీపీ షుగర్లు ఉన్న వాళ్ళు, ఫిట్గా లేని వాళ్ళు, ముసలి వాళ్ళు వీళ్ళు రాకపోవడమే బెటర్. ఎందుకైనా మంచి అంటే చాలా రిస్క్ ఉంది. అసలు ఇంకా హైలైట్ ఏంటంటే వర్షం పడ్డది కదా, మంచిగా జారుతుంది. జారుతుంది. ఈడ జారితే ఆడపోయి పడుతుంది ఒకటి. చాలా డేంజర్గా ఉంది. రాకపోవడమే బెటర్. ముసలి వాళ్ళు కానీ వాళ్ళు రాకపోవడం బెటర్. మామూలు కొంచెం ఉరుకులాడి పైకి పోయి కిందకి వచ్చి ఇంకా రారా అని చెప్పేసి మమ్మల్ని ఎగతాళి చేస్తుండు. జీవితంలో బుద్ధి ఉంటే మళ్ళీ ఇంకొకసారి ఇసండి దాంట్లోకి రాను, కానీ మళ్ళీ ఇసండి దాంట్లోకి వస్తా. మళ్ళీ పుడతావా ఏంటి? ఇలా కూడా అట్లే మళ్ళీ పుడతానంటే అనుకుంటే కింద కొరుకుతుండు. రారా మీరు అన్నాడు. వచ్చేటప్పుడు అయితే అయ్యింది. మొత్తం చల్ల చెవుటలు పట్టి మొత్తం కూర్చున్నాడు. చెట్టు కింద కూర్చున్నాడు ముద్దుగా. మేము వచ్చినప్పుడు తక్కువ ఉన్నది కానీ ఇప్పుడు ఇంకా పబ్లిక్ రష్ ఎక్కువైందో లైన్లో ఎట్లా కడుతురు. ఫుల్ అంటే ఫుల్. ఇప్పుడు ఈ టైంలో కనుక కొంచెం కనుక వాన ఇట్లా పడ్డదా ఇంకా అయిపోయి కథం అవుతుంది. అసలు కింద పోలేవు. మస్తు జారుతుంది. కింద తానైతే మొత్తం జారుతుంది. చక్కగా స్ట్రైట్గా ఉంది. ఆయన జారుతుంది. మస్తు ఇబ్బంది అవుతున్నాడు. ముసలి వాళ్ళు వస్తారు. మొత్తానికి ఓ గంట కష్టపడ్డాక పైకి వచ్చినాం. మెయిన్ రోడ్కి వచ్చినాం. మెయిన్ రోడ్ మీద కూడా మస్తు బండ్లు ఉన్నాయి, కార్లు, బైక్లు. అసలు రష్ ఫుల్. ఇట్లా జామ్ అయిపోయింది. మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. పైన అయితే మీకు కిందికి పోతుంటే మేము పోయినప్పుడు పెద్దగా లేకున్నా జనాలు, కానీ మీకు కిందికి పోతుంటే ఇప్పుడు మాత్రం లైన్లు కట్టిరా. అసలు ఓరేం కూడా ఇట్లా చీమల బార్ లెక్క పోతురు. మస్తు జనాలు వచ్చారు. చాలా మంది భక్తులు వస్తారు ఇక్కడికి. ఎందుకంటే సంవత్సరంలో కేవలం ఒక్క రోజు మాత్రమే ఉంటుంది. అది కూడా తొలి ఏకాదశి ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు మాత్రం ఓపెన్ ఉంటుంది అనమాట. మిగతా రోజులు ఎప్పుడు ఓపెన్ ఉండదు. ఆ ఒక్క రోజు శివయ్యని దర్శనం చేసుకోవడానికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. మస్తు రష్ ఉంది. కిందికి వస్తే కూడా పోవడానికి కూడా చాలా ఇబ్బంది ఉంది. వర్షం పడ్డది కదా, పచ్చి ఉంది, జారుతుంది, చేస్తుంది. మొత్తం పెద్ద రాళ్ళు ఉన్నాయి. అసలు ఫుల్ రిస్క్ ఉంది.
ట్రెక్కింగ్ దీనికి మస్తు అడ్వెంచర్ గా మస్తు ఫీల్ ఉంది, కానీ అంతే రిస్క్ ఉంది. మామూలు రిస్క్ లేదు, మస్తు రిస్క్ ఉంది. అలసిపోయి మేము అయితే పైకి వచ్చేసరికి మొత్తం ఇట్లా తడిచిపోయిన బట్టలు వచ్చేటప్పుడు ఫుల్ అంటే ఫుల్ రిస్క్ ఉంది. నెక్స్ట్ టైం ఎవరైనా రావాలనుకుంటే మాత్రం అన్ని జాగ్రత్తలు తీసుకొని రండి. కొంచెం ఫిజికల్ గా ఫిట్ ఉన్న వాళ్ళు, బీపీ షుగర్ లేని వాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు మాత్రం రండి. ఇవన్నీ ఉంటే మాత్రం రాకండి, రాకపోవడమే బెటర్. ఇంకా ముసలి చిన్నపిల్లలు అయితే అసలు అవాయిడ్ చేయండి, అసలు అవసరం లేదు. ఏడున్న దేవుడే, ఇంటికాడ కూడా దండం పెట్టుకోవచ్చు, ఇంత రిస్క్ వేసి రావాల్సిన అవసరం లేదు. ఇంత అద్భుతమైన పుణ్యక్షేత్రం ఏడుందంటే హైదరాబాద్ నుంచి సిరిసిల్ల మీద రహదారిలో ఉంటది. మున్నూరు చెక్ పోస్ట్ ఉంటుంది చూసిరా, ఆ మున్నూరు చెక్ పోస్ట్ దాటి వచ్చినాక ఒక 8 కిలోమీటర్ తర్వాత ఉంటుంది అన్నమాట. లోపలికి వెళ్ళాలి, అడవిలోకి ఉంటుంది. మొత్తం ఒక 4-5 కిలోమీటర్స్ అడవిలోకి ట్రెక్కింగ్ చేస్తే ఆ లోపల ఉంటుంది. లోపల ఒక పైనుంచి వాటర్ ఫాల్స్ వస్తూ ఉంటాయి, కింద దేవుడు ఉంటాడు అనమాట. మొత్తం జలపాతం అంటే పైనుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. కిందికి లోతులోకి వెళ్తే ఒక బండ సరికెళ్ళి ఒక గృహ లాంటి ప్రాంతంలో ఆ శివయ్య దర్శనం ఇస్తాడు, లింగమయ్య దర్శనం ఇస్తాడు. ఇంత అద్భుతమైన క్షేత్రాన్ని దర్శనం చేసుకోవాలంటే మనం అనుకుంటే సరిపోదు, ఆయన ఆజ్ఞ కూడా ఉండాలి. ఎందుకంటే ఇది ఎప్పుడు ఓపెన్ ఉండదు కాదు, కేవలం సంవత్సరానికి ఒక రోజు మాత్రమే ఓపెన్ ఉంటుంది. ఆ ఒక రోజు కూడా మనకి వీలుండి మనం రావాలి, ఇంత దూరం వచ్చి అంత ట్రెక్కింగ్ చేసి అంత చేసి పోవాలి లోపలికి అనుకుంటే ఆయన ఆజ్ఞ ఉండాలి. మనకి అనుకుంటే సరిపోదు, ఆయన ఆజ్ఞ కూడా ఉండాలి. అదృష్టం మాకుంది, మేము ఎప్పుడు వస్తాం, ఈసారి కూడా వచ్చినాం. చాలా అంటే చాలా బాగుంటుంది లోపల. కాకపోతే రిస్క్ ఉంటుంది, ఎంతైతే మంచిగా ఉంటుందో, ఎంతైతే ఎంజాయ్ చేస్తామో అంతే రిస్క్ కూడా ఉంటుంది. రిస్క్ లేదని చెప్పను, ఖచ్చితంగా రిస్క్ ఉంటుంది. ముసలోళ్ళు, చిన్నపిల్లలు లాంటి వాళ్ళు ఉంటే, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే మరీ చెప్తున్నా, రాకపోవడమే బెటర్. రాకండి, ఎందుకైనా అవాయిడ్ చేయడం బెటర్. ఎందుకంటే రష్ ఉంటుంది కింద, మస్తు ఇబ్బంది అవుతుంది పోవడానికి, బండ్ల మధ్య దాని మీద పోవడానికి. రాకపోవడం బెటర్. ఇది నా సలహా, మీ ఇష్టం. ఇంకా నేను చెప్తున్నా, ఇది ఏంటంటే మున్నూరు దాటినాక, హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకైతే మున్నూరు దాటినాక, మున్నూరు చెక్ పోస్ట్ దాటినాక 8 కిలోమీటర్స్ వచ్చినాక ఉంటుంది అనమాట. ఇక్కడ ఆల్రెడీ మన ఫెస్టివల్ వచ్చినప్పుడు ఆ రోజు ఇక్కడ ఆటోమేటిక్ గా వెహికల్స్ అన్నీ ఆగితే మీకు అర్థమైపోతుంది ఏడుందని చెప్పేసి అని. లొకేషన్కి వచ్చిన అసలు లొద్దిమల్లయ్య అని చెప్పేసి అని గూగుల్ మ్యాప్స్ లో వచ్చిన వస్తుంది అనమాట. ఇది ఈ వీడియో. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, ఇంకో విషయం ఏంటంటే ఇక్కడికి ప్లాస్టిక్ వస్తువులు తీసుకురావద్దు. కవర్లు కానీ, బాటిల్స్ అని, ఏదైనా సరే ప్లాస్టిక్ వస్తువులు మీరు ఎవరైనా తెస్తే ఇక్కడనే బయటనే అక్కడ చెక్ పోస్ట్ దగ్గర తీసుకొని అక్కడనే పడేయాలి. అవి కానీ లోడ్కి మాత్రం తీసుకుపోయి అలో ఉండదు. మీరు ప్లాస్టిక్ వస్తువులు ఎటువంటి తీసుకురాకండి. అంటే వాళ్ళు తీసుకుంటారని కాదు, మనమే తీసుకురావద్దు. ఎందుకంటే మన తల్లి లాంటిది ఇది అడవి, మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మనది కాబట్టి దీన్ని ఖచ్చితంగా మనమే రక్షించుకోవాలి. వాళ్ళు ఎవరో తీసుకుంటారు, వాళ్ళు ఏదో చెక్ చేస్తారని కాదు, ఆ బాధ్యత మన అందరిది కాబట్టి మన అందరిని కాపాడుకోవాలి, అడవిని కాపాడుకోవాలి. కాబట్టి ఎవరు ప్లాస్టిక్ వస్తువులు అంటే ఎవరు తేకండి. ఇదనమాట అడవి మధ్యలో పిలిచిన లొద్దిమల్లయ్య గురించి. ఇంత పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవాలంటే ఎంత అదృష్టం ఉండాలి. అదృష్టం మాకున్నదే, మేము వచ్చినాము. ఇది ఎంత అంటే నాకే కాదు, మీకు కూడా ఉంది. అందుకే మీరు కూడా చూస్తున్నారు అనమాట ఈ వీడియోని. మీరు కూడా రాలేని ఎవరైనా మీరు కూడా వీడియోలు చూసి దర్శనం చేసుకుని దండం పెట్టుకోండి ఆ శివయ్యకి. ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తా. అవన్నీ మీకు రావాలి అంటే, మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. ఉంటాం, మళ్ళీ బాయ్.